సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని చెప్పలా. కానీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక్కరినొకడు ప్రేమించుకోవాలి, ఒక్కడిని ఒకడు ప్రేమ కలిగిన వారి వలె ఉండాలి. ఈ మాటను ప్రస్తావన తీసుకొస్తే మనము ప్రేమ అనే అధ్యాయం, ఒక అధ్యాయం మొత్తం రాశారు పౌలు గారు. ఏ అధ్యాయం రాశారు తెలుసా? కొరింథీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొత్తము ఈ ప్రేమ గురించే ఉంటది. ఈ ప్రేమ గురించే చెప్తూ ఉంటాడు. ఎందుకనంటే ప్రేమ దేవుని సంగమా, ప్రేమ అనేక విషయాలను కప్పుతుంది. ప్రేమ తన స్వలాభాన్ని కోరుకోదు. ప్రేమ మత్సరముగా ప్రవర్తించదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అతిగా, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా, ఒకవేళ ఏదన్నా మనల్ని చిన్నబుచ్చినట్టుగా మాట్లాడినా, ఒకవేళ మన మీద నింద